ఫ్రెండ్స్, ఎమ్మెల్యే కూతురుపై అత్యాచారం రాష్ట్రమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొరాదాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూతురిని ఓ వ్యక్తి మోసం చేసి కోట్లాది రూపాయలు లాక్కున్నాడని పోలీసులు ఫిర్యాదు అందింది. ఇందులో 5 ఏళ్లుగా నిందితుడు తన అసభ్యకరమైన ఫోటోలు చూపుతూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, శారీరకంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడికి తన తండ్రి ఆస్తులపై కూడా కన్ను ఉందని బాలిక ఆరోపించింది. నిందితుడు ఇప్పటి వరకు యువత నుంచి 6 కోట్లు వసూలు చేశాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొరాదాబాద్ జిల్లాకు చెందిన బాధితురాలి తండ్రి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. బాధితురాలి తాత పార్లమెంట్లో అధికారిగా ఉన్నారు. బాధితురాలికి సోదరుడు లేడు. 3 సోదరీమణులు. బాధితురాలికి సోదరులు లేకపోవడంతో తండ్రి మరణం తర్వాత తండ్రి మొత్తం ఆస్తిని 3 సోదరీమణులకు ఇచ్చారు. తన తండ్రి ఆస్తిని లాక్కోవడానికి నిందితుడు యువతికి మత్తు మందు కలిపి కూల్ డ్రింక్ తాగించి అసభ్యకర చిత్రాలను చిత్రీకరించారని బాధితురాలు ఆరోపించింది. అప్పటి నుంచి నిందితుడు ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.